హలో అండి. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసా. అదేంటంటే మటన్ గ్రేవీ కర్రీ అండి. చూస్తున్నారు కదా, చేయడం చాలా సింపుల్ అండి. ఇంత ఈజీగా చేసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తిన్నారంటే అసలు ఆ మజానే వేరబ్బా. మీకు చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. ఇంకా లేట్ చేయకుండా దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ముందుగా మటన్ తీసుకొని చక్కగా దాన్ని క్లీన్ చేసేసి ముందుగా కుక్కర్లో ఒక 3 విజిల్ పెట్టి ఉడకబెట్టుకున్నా అండి. కొంచెం పసుపు ఉప్పు వేసుకొని తర్వాత అది అలా రెడీ చేసుకొని పెట్టుకున్నాక స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని దాంట్లో అన్ని మసాలా దినుసులు కూడా వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, తర్వాత రుచికి సరిపడా లేదా ఒక 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకున్న తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకున్నా అండి. తర్వాత దాంట్లో అప్పుడే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఆ ఉల్లిపాయలు అన్నీ కూడా చక్కగా వేగాక దాంట్లోకి చిటికెడు పసుపు, ఒక 1/2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ జీరా పౌడర్, తర్వాత గరం మసాలా కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకున్నా అండి. మసాలా అంతా కూడా ముక్కకు పట్టేటట్టు మనకి ఉండాలి అంటే మసాలా అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా మటన్ అనేది, అంటే ఆల్రెడీ ఒక 3 విజిల్ సరిపోతాయని, అంతకంటే ఎక్కువ వద్దు, మరీ మెత్తగా అయిపోతే మటన్ బాగోదండి. ఇలా కుక్ చేసుకున్న మటన్ దాంట్లో కలిపేసుకొని ఒకసారి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి దాన్ని కుక్ చేసుకోవాలండి. తర్వాత దాంట్లోకి ఒక పెద్ద గ్లాసుడు వాటర్ వేసుకోవాలి. వేసుకొని అంతా కలుపుకొని మళ్ళీ హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే చాలా రుచిగా ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోతుందండి. ఒకవేళ ముక్క ఉడకలేదు అనుకుంటే మీరు దాన్ని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుందండి. సో మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.